Welcome to 24 Spot News. Thank you so much. చేసుకుంటారని ఇప్పుడు ఆయన మంత్రి సత్యనారాయణ గారు ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది, మంచి అభిప్రాయం ఉంది. ఆయన సమాజానికి గురించి హెల్ప్ఫుల్ గా ఉన్నారు. నేను ఆయన కాకుండా పెట్టుకొని సరదాగా జనాలు ఆర్టిస్ట్ ప్రవేశం కోసం చివరిలో మళ్ళీ ఆయన చేత ఒక మంచి విషయం చెప్పించాను. దాన్ని సరదాగా తీసుకున్నా సీరియస్ తీసుకుని ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు కదా భయ్యా. నేను ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి తమిళ కాదు కదా. చూసారుగా నేను సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాను ఇబ్బంది మీద పడితే సినిమాలాగా చూడాలి కానీ మమ్మల్ని లాగేశారు. లేకపోతే అసలు డబ్బ పండించాడు సాతూరులో తీసుకొచ్చారు. గుంటూరు అయినా సరే మాకు పిలిచి మీరు అవకాశం ఇచ్చారు సార్. కానీ షూటింగ్ అంతా నాగ యూనివర్సిటీ జరిగింది షూటింగ్. ఇక్కడ వాళ్ళు అంతమందిని ఎంకరేజ్ చేశాను సినిమాలో. ఆ సాయి ఇతను చాలా మంది వాళ్ళు ఆ మూవీలో సన్నివేశాలు తొలగించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? అది ఆ సన్నివేశం తొలగించే అవకాశం సెన్సార్ వాళ్ళు వాళ్ళకి అభ్యంతరం ఉంటే మన దాకా అవసరం అది వాళ్ళు చూడలేదు. ఈ ట్రైప్ యాంగిల్ చూడాలి. సరదా సన్నివేశం అక్కడే ఉన్నారు కదా, చూసుకోవాలి. అదే మనం చెప్తే మనం కట్ చేయమంటే చేసేది కాదు. అదంతా సెన్సార్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ సెన్సార్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇలాంటి అభ్యంతరం ఉంటే అక్కడ చెప్పుకుంటే మాది అయిపోయింది. సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు మాకు. చక్కగా యూత్ఫుల్ గా కనెక్టింగ్ అవుతుంది. అంత బాగుందని చెప్పి వచ్చే టైంలో ఇలా జరుగుతున్నది చాలా బాగా ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఆయన పేరు మంత్రి సత్యనారాయణ కదా, మంత్రి అనేదాన్ని వంతిన అని చెప్పేసి ఇప్పుడు కొన్ని వ్యూహ సినిమాలో పవన్ కళ్యాణ్ యాజ్ టీజ్ గా దించేశారు. ఏం చేశారు ఎంత చేయడానికి సెన్సార్ బోర్డు ఒక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే బయటకు వస్తాం. ఏమంటే మీరు చెప్పినట్టు ఇట్లా అభిప్రాయాలు దెబ్బతిన్నాయి, బాధపడుతున్నారు కాబట్టి మేము ఊరుకోమని చెప్పి కట్ చేస్తే మేమేం చేయలేం. మేము అందుకే చేసుకునేది. ఈ చిత్రంలో పాత్రలు కల్పితారు, ఎవరిని ఉద్దేశించిన కాదు పెట్టుకుంది. అందుకే ఒక మనిషిని అట్లా ఎన్టీఆర్ గారి మీద చేయలేదా, చిరంజీవి గారు ఎవరి మీద చేయలేదండి. అట్లా మేము అట్లా అని చెప్పి నీసంగా ఏం చేయాలి. ఆయన మంచి ప్రకృతి డాక్టర్ లా చూపించాం. ఒక మాట మాట్లాడుతుంది పుట్టినోడు చేత అలాగే మాటలు వస్తాయి కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది ఆ పుట్టినోడు. ఆ పిల్లోడు అనాల్సి వచ్చింది అట్లా, అంతే తప్ప వేరే ఏం లేదు. దీనిలో దీన్ని ఎంత సీరియస్ గా తీసుకొని మరి వీళ్ళ అభిమానులు ఏంటో మరి ఎక్కడ చూడలేదు. ఏదో పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే గొడవపడడం చూసాం. కానీ నిజంగా ఆయన వస్తుందండి చెప్పాలి కానీ వచ్చి దాడి చేయకూడదండి. తప్పది. ఎంతైనా ఉంటే డిస్కస్ చేయాలి, ఏమైనా చెప్పాలి. డైరెక్టర్ గారు రెస్పెక్ట్ ఉండాలి. వచ్చి వెనక నుంచి వచ్చేసి కొట్టేయడం.